ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు చెప్పండి, ఇప్పుడు స్పీకర్ గారేమో అసలు మా పార్టీలో లేరు, జేఎన్ గా లేరు, టెక్నికల్ గా వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 5,000 నెలకి ఇస్తుంటారు వాళ్ళు బీఆర్ఎస్ ఎల్పీకి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు అంటే ఆ పార్టీ ఫిరాయింపుల దారిపైన ఏమంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాసిచ్చిన స్క్రిప్ట్ ని ఈ రోజు గౌరవ స్పీకర్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు మాట్లాడుతా ఉన్నారు. స్పీకర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే మొన్న వచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని నడిబాదారులో హత్య పట్టపగలే హత్య చేసినట్టు అనిపిస్తా ఉంది. స్పీకర్ల వ్యవస్థకే ఒక కలంకితం ఈ యొక్క స్పీకర్ గారు. తక్షణమే ఈ రాజ్యాంగానికి, తెలంగాణ ప్రజలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు రాజ్యాంగానికి తూట్లు పడిచింది కాబట్టి, అవమానపరిచింది కాబట్టి తక్షణమే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉంది. రేపు కేసీఆర్ రావడంతో ఏ విధంగా ఉండొచ్చు అనుకోవచ్చు? రాజకీయాల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా కేసీఆర్ గారి రాక కోసం, కేసీఆర్ గారిని చూడడం కోసం ప్రజలు తహతహలాడుతా ఉన్నారు. కేసీఆర్ గారు రాకపోయినా, కేసీఆర్ గారు మాట్లాడకపోయినా ఈ రోజు దాదాపుగా 40% పైచిలుకు గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందంటే ఇది ఒక అద్భుతమైనటువంటి విజయం. కేసీఆర్ గారు బయటకు వస్తే ఇప్పుడు నీకు దమ్ముంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ పెట్టండి. మీకు దమ్ముంటే నువ్వు పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. నీకు 68% తీర్పిచ్చారంట కదా. నీ ఎంత శాతం తీర్పిచ్చినారో ఈ 10 మంది ఎమ్మెల్యేలను కొన్నావు కదా, సంతలో పశువులు ఉన్నట్టు. ఆ పశువులతో రాజీనామా చేయించు. రాజీనామా చేయించి ఉప ఎన్నికలు సిద్ధమై నీకు దమ్ముంటే. స్పీకర్ గారు ఎంత దిక్కుమానది. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మణిపూర్ కు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కేశవ్ చంద్ర సింగ్ అని వ్యక్తి, ఆ వ్యక్తి మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్యామ్ కుమార్ అనే వ్యక్తి, టి శ్యామ్ కుమార్, అతను 2017లో గెలిచి 2017లో కాంగ్రెస్ నుంచి గెలిచి 2017లో బీజేపీలో చేరి మంత్రివర్గంలో జాయిన్ అయితే అదే కేశం సింగ్ అనే వ్యక్తి కేసేసి 2020లో తీర్పు వచ్చింది. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు తీసుకున్నది. సుప్రీంకోర్టు తీసుకొని ఆ యొక్క ఎమ్మెల్యేని సస్పెండ్, డిస్క్వాలిఫికేషన్ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. అనేక కోర్టులు ఉన్నాయి, అలా అనేక జడ్జిమెంట్లు చెప్తా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి, ఈ గవర్నర్ గారికి అవి కనపడట్లేదు. రేవంత్ రెడ్డి గారు స్వయానా కండువా కప్పి, రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో, తెలంగాణ సీఎం అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కండువా కప్పింది, ఫోటోలు పెట్టింది వాళ్ళు ఒక పార్టీ, మా పార్టీ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో ఒక వ్యక్తి అయితే పార్లమెంట్కి ఎమ్మెల్యేకేమో బీఆర్ఎస్ బీఫామ్ నుంచి పోటీ చేసి గెలిచాడు. పార్లమెంట్కి ఏమో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పార్లమెంట్కి పోటీ చేసి ఓడిపోయాడు. ఇంకొక శాసనసభ్యుడు ఏమన్నాడు, ఆయన వాళ్ళ కూతురికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుకొని వాళ్ళ కూతురు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారథం మీద ఎక్కి వాళ్ళ కూతురికి ఓటేయమని చెప్పేసి అడిగిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు హాజరైతా ఉన్నాడు. ఇన్ని జరిగిన కూడా మన పెద్ద మనిషి ముసలాయన, ఆయన చదువుకున్నాడు, ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వాడు. నేను పార్టీ మారలే అని మళ్ళీ సిగ్గు లేకుండా నిన్న స్పీకర్కి లెటర్ ఇస్తాడు. కొంచెం సిగ్గుండాల కడియం శ్రీహరి గారు. అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటికి పోయి కండవ కప్పుతాడు బలవంతంగా. ఎవరికి? పోచారం ఇంటికి. ఒక ముఖ్యమంత్రి, ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి రాగలుగుతారా? మరి వేరే ఎమ్మెల్యేలు ఇంటికి రాలే రేవంత్ రెడ్డి గారు. మరి పోచారం ఇంటికి ఏంది మీరు? పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీకి అమ్ముడు పోయి, కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక క్యాబినెట్ హోదాను కట్టబెట్టింది ఆయనకు, మునగానికి. ఎవరికి? పోచారంకు. ఏమని? అగ్రికల్చర్ సంబంధించినటువంటి దాన్ని అడ్వైజర్ ఆయన. మరి అంతకుమించిన ఏం కావాలి? స్పీకర్ గారికి ఆధారాలు ఏం కావాలి? అంతకుమించిన ఆధారాలు ఏం కావాలి? కాంగ్రెస్ పార్టీ కండవలు కప్పుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. ఇన్ని చేసి కూడా వీళ్ళు ఈ రకంగా చేస్తే ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బండారం సుప్రీంకోర్టులో తేలుస్తుంది. మా పార్టీ వారిని వదిలిపెట్టేది లేదు. 10 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కూడా మేము పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ రేపు కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. కేసీఆర్ గారు రాక కోసం ప్రజలు చూస్తూ ఉన్నారు. రేపు కేసీఆర్ దోకా మీద, తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయం మీద, నీటి వనరుల మీద, జల పంపిణీలో చేసినటువంటి అన్యాయం మీద రేవంత్ రెడ్డి గారు చూస్తూ కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉన్నాడు. ఇవాళ పక్క రాష్ట్రం వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక గురుదక్షిణ ఇవ్వడం కోసం తెలంగాణ నీటి ప్రయోజనాలని ఇలా తాకట్టు పెడతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఖచ్చితంగా రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగే మీటింగ్ లో ప్రధానమైనటువంటి ఎజెండా పాలమూరుకి
నేను పాలమూరు బిడ్డని, నేను కొడంగల్ బిడ్డని కాదు, నేను కొడంగల్ బిడ్డని నల్లమల్ల బిడ్డని చెప్పుకుంటూ మరి అదే పాలమూరు బిడ్డలకే కదా ఎలా అన్యాయం జరుగుతుంది? అదే రంగారెడ్డి జిల్లా బిడ్డలకే కదా అన్యాయం జరుగుతుంది? పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ఎందుకు పడావ పెట్టినావు రేవంత్ రెడ్డి? 90% పూర్తి చేసిన కేసీఆర్ గారు. ఆ 10% పనులు పూర్తి చేస్తే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాదాపు 12 లక్షల ఎకరాలకు ఈరోజు సాగునీరు వచ్చే అవకాశం ఉంది. 12,000 పైచిలకు గ్రామాలకు త్రాగునీరు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ తెలిసి కూడా కేసీఆర్ గారికి పేరు వస్తుందని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఇలా పడావ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. నీ ప్రాధాన్యతలు ఏంటి? పాలమూరు ప్రజలకు ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు మైగ్రేషన్ ని ఇరిగేషన్ గా చేసి రివర్స్ మైగ్రేషన్ తీసుకొచ్చి పాలమూరుని పచ్చ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు పాలమూరుని ఎండబెడతా ఉండు వేళ. దీనికోసమా పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయింది? దీనికోసమా పాలమూరు నుంచి నీకు ఈ పార్టీకి 12 మంది శాసనసభ్యులు ఇచ్చింది? ఖచ్చితంగా రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగే మీటింగ్ లో ఈ అన్ని అంశాలు కూడా చర్చ చేస్తాం. ప్రజా వ్యతిరేక విధానాల మీద బీఆర్ఎస్ పార్టీ 2026 జనవరి మాసం నుంచే ఒక యుద్ధ క్షేత్రం లేకి వెళ్తాం. ఒక కార్యాచరణ తీసుకొని ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేయడం కోసం మా పార్టీ సమాయత్తం కావడానికి సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారు రాక కోసం ప్రజలు చూస్తా ఉన్నారు.